జానీ మాస్టర్‌కు, శేఖర్ మాస్టర్‌కు నిన్న గొడవ జరగడం చాలా స్పష్టంగా చూసినాం. ఈవెన్ పోలీసులు గూడా వచ్చి ఇద్దరి మధ్యల ఒక వాగ్వాదం జరగడం చూసినాం. అసలు ఈ వాగ్వాదానికి, ఈ గొడవకు గల కారణాలేంటి? అసలు నిజంగా అంటే మరి కలిసిమెలిసి పని చేయాల్సిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు, పని చేస్తున్న వాళ్ళు ఇంత అంటే ఓపెన్‌గా బహిరంగంగా గొడవ పడ్డం, అది పోలీస్ స్టేషన్ వరకు, పోలీసుల వరకు వెళ్ళడానికి గల కారణాలేంటనేది ఒకసారి చూద్దాం. అసలు 24 క్రాఫ్ట్స్ అనేది ఒకటుంటది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే 24 విభాగాలుంటాయి. అంటే మీకు ఉదాహరణకు ఒకటి ఈ ఫైటింగ్ సెక్షన్ అంటే ఫైట్ మాస్టర్స్, డాన్స్ సెక్షన్ డాన్స్ మాస్టర్స్, ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇట్లా రకరకాలుగా అంటే ఒక సినిమా నడవాలంటే మొత్తం 24 భాగాలుగా వాళ్ళందరూ పని చేస్తేనే సినిమా నడుస్తుంది. అంటే లైటింగ్ నుంచెళ్ళి ఒక లైటింగ్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఈ అందరిని అట్లా 24 విభాగాలను కలుపుకొని ఆర్టిస్టులను ఇట్లా అందరిని కలుపుకుంటే ఆ 24 భాగాలుగా విభజించబడ్డది. ఆ 24 భాగాలను కలిపితేనే అయ్యిందే 24 క్రాఫ్ట్స్. ఈ 24 క్రాఫ్ట్స్‌కు ఒక ఫెడరేషన్ ఉంటది. అదే మొత్తం అంటే ఉదాహరణకి ఈ ఇన్ని రాష్ట్రాలకు అంటే మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ అట్లా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫెడరేషన్ అంత కీలక పాత్ర పోషిస్తది. అన్ని పవర్స్ కూడా ఆ ఫెడరేషన్‌కి ఉంటాయి. ఈ 24 క్రాఫ్ట్స్‌ని మొత్తం చూసేది, పవర్స్ కలిగి ఉన్నది ఫెడరేషన్. అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే జీతాల గురించి ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే ఇక్కడ యూనియన్ కార్డ్స్ కొన్ని ఉంటాయి. వీళ్ళకి ఆర్టిస్టులకు కొన్ని కార్డ్స్ ఉంటాయి. డాన్సర్లకు గానీ, లేకపోతే ఇంకా వాళ్ళకి గానీ, ఇంకోళ్ళకి గానీ, కెమెరామెన్‌లకు గానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్డ్స్ అనేవి ఉంటాయి. యూనియన్ వీళ్ళకి కొన్ని కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు అఫీషియల్‌గా అంటే మనం ఒక లైసెన్స్ ఉంటే రోడ్డు మీద బండి ఎట్లా నడుపుకుంటాం అట్లా యూనియన్ కార్డు వీళ్ళకి ఒక కార్డు ఉన్న వాళ్ళకి వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి వీళ్ళకొక దారి ఈజీ వే అందులోకి పోవడానికి అదొకటి ఉంటది. ఈ కార్డ్స్ అనేవి ఉంటే వాళ్ళకి అది గుర్తింపులాగా. అంటే వాళ్ళు ఫలానా ఆర్టిస్ట్ అని, ఫలానా డాన్సర్ అని, లేకపోతే ఫలానా కెమెరామ్యాన్ అనేది వాళ్ళకు కార్డు ఉంటది. ఆ కార్డు గుర్తింపు. అయితే ఇక్కడ అసలు ఈ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్‌కి వివాదం ఎందుకొచ్చింది? ఈ డాన్స్ అసోసియేషన్‌లోనే ఎందుకు ఈ వాగ్వాదం తలెత్తిందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా. అయితే ఈ డాన్స్ అసోసియేషన్‌కి అంటే ఏ అసోసియేషన్‌కైనా కూడా ఒక ప్రెసిడెంట్ ఉంటారు. అంటే ఫైటింగ్ దానికి, ఆర్టిస్టుల దానికి, కెమెరా దానికి, డాన్స్ దానికి. అట్లా డాన్స్‌కి ప్రెసిడెంట్‌గా ఎవరున్నారంటే జానీ మాస్టర్ గారి సతీమణి అయిన సుమలత గారున్నారు. ఆయిషా అని కూడా పిలుస్తారు అందరికి తెలిసిందే. తను ఇప్పుడు ఈ డాన్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ గారి వైఫ్. అయితే ఎప్పుడైతే జానీ మాస్టర్ గారి వైఫ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైందో అసోసియేషన్‌లో అప్పటినుంచెల్లి ఆ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే కీలక పోస్టులలో ప్రెసిడెంట్ తర్వాత ఉండే పోస్టులలో ఉన్నవాళ్ళు మెంబర్స్ తోటి ఆయిషా గారికి, జానీ మాస్టర్ గారి వైఫ్‌కి పడట్లేదనేది ఒకటి వినిపిస్తా ఉంది. అంటే ఇద్దరి మధ్యల సఖ్యత లేకపోవడం, సంబంధాలు సరిగ్గా లేకపోవడం, వాగ్వాదాలు రావడం. ఇది జానీ మాస్టర్ గారి వైఫ్ ఎప్పుడైతే ఈ డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిందో అప్పటి నుండెళ్ళి ఇక పడిరాక వీళ్ళకి సెట్ కాక ఒక 10 మంది ఈ డాన్స్ అసోసియేషన్‌లో ఉన్న వాళ్ళు ఒక కీలక మెంబర్లు 10 మంది వాళ్ళ పోస్ట్‌కి రాజీనామా చేసిండ్రు. అంటే మేము ఉండము. ఈమె అండర్‌లో ఈమె కింద పని చేయలేము. ఆమె ప్రెసిడెంట్‌గా సరిగ్గా బాధ్యతలు నిర్వహించట్లేదని వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ 10 మంది రిజైన్ చేసిండ్రు. రాజీనామా చేసిండ్రు. కీ పోస్ట్‌లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వీళ్ళేం చేసిండ్రు? జానీ మాస్టర్‌ను తన భార్య ఆయిషా ఇద్దరు కలిసి ఆ రాజీనామా చేసిన, రిజైన్ చేసిన ఆ 10 పోస్ట్‌కి ఎలక్షన్స్ పెట్టిండ్రు. మళ్ళీ ఆ ఎలక్షన్స్ కూడా మొత్తం డాన్స్ అసోసియేషన్‌లో ఎవరెవరైతే మెంబర్‌గా ఉంటారో ఆ మెంబర్‌గా ఉన్న వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటది. అర్థమైంది కదా? ఇంతవరకు ఇది క్లారిటీ. అంటే ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి ఎంపీలు ఉన్నట్టు, లేకపోతే ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి కాన్స్టిట్యున్సీలో పీపుల్ ఉన్నట్టు, ఇట్లా స్పెసిఫిక్‌గా అంటే ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి స్పెసిఫిక్‌గా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నట్టు, పట్టాభద్రులు ఉన్నట్టు, అట్లా ఈ యూనియన్‌లోనే డాన్స్ అసోసియేషన్ యూనియన్‌లోనే ప్రెసిడెంట్‌ని ఎన్నుకోవడానికి కానీ, లేకపోతే ప్రెసిడెంట్ తర్వాత ఉన్న పోస్టులను ఎన్నుకోవడానికి కానీ, ఆ మెంబర్స్ ఎవరైతే అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అర్హులు అందులో ఉన్నవాళ్ళు ఓటేయాల్సి ఉంటుంది. ఈ ఎలక్షన్‌ని జానీ మాస్టరును తన భార్య ఇద్దరు కలిసి కండక్ట్ చేసిండ్రు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ వాదన ఏందనంటే అసలు ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకంటూ ఒక ఫెడరేషన్ ఉంది. ఈ 24 విభాగాలకు కలుపుకొని ఒక ఫెడరేషన్ ఉంది. మనం ఏ పని చేయాలన్నా, ఇక్కడ ఓటింగ్ పెట్టాలన్నా, ఎన్నికలు నిర్వహించాలన్నా, ధర్నా చేయాలన్నా, ఒక ఇష్టాన్ని తెలపాలన్నా, ఒకటి ఇష్టం లేదని చెప్పాలన్నా కూడా ఫెడరేషన్‌కి చెప్పాలి. ఫెడరేషన్ ఆమోదం కావాలి. ఫెడరేషన్ దాన్ని ముందుండి నడిపించాలి. మీరు ఆ బాధ్యతలు తీసుకోవాలనేది ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారి వాదన. వీళ్ళ వాదన ఏంటంటే ఇష్టానుసారంగా కావాలని నా భార్యను ఎప్పుడైతే
ప్రెసిడెంట్గా చేసినో అప్పటి నుంచి దాని ప్రెసిడెంట్గా ఎన్నిక కాబట్టి అప్పటి నుంచి కావాలని వివక్షత చూపిస్తూ ఉన్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీరు గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా భార్య లేకముందు ఇష్టం వచ్చిన వాళ్ళకి యూనియన్ కార్డ్స్ ఇష్టానుసారంగా ఇచ్చిన వాళ్ళకే రిపీటెడ్గా ఇవ్వడం, కొత్త వాళ్ళని ఎన్నుకోలేదు అనేది గతంలో జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసహనాన్ని కూడా వ్యక్తపరిచిండు. అంటే గతం నుండి కొంత విభేదాలు ఇద్దరికి నడుస్తూ ఉన్నాయి యూనియన్ కార్డ్స్ విషయంలో. ఎప్పుడైతే జానీ మాస్టర్ గారి భార్య ప్రెసిడెంట్ అయిందో ఆ తర్వాత ఎప్పుడైతే ఇంకో 10 మంది దాన్ని సహించలేకనో జీర్ణించుకోలేకనో పడి రాకనో రిజైన్ చేశారో అప్పటి నుంచి ఇంకాస్త ఈ విభేదాలు పెరిగినాయి. ఎప్పుడైతే ఎన్నికలకు ముందస్తుగానే మేము వెళ్తాం, ఎన్నికలు మేమే నిర్వహించుకుంటామని ఏకపక్షంగా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు జానీ మాస్టర్ ఉన్న వాళ్ళ భార్య, అప్పుడు ఇది ఇంకాస్త ముదిరింది. అంటే ఫెడరేషన్కి చెప్పాలి కదా, ఫెడరేషనే దీన్ని ఆమోదించట్లేదు, ఎన్నికల్ని మీరు ఇష్టానుసారంగా పోతే మేమెట్లా ఓటింగ్లో పాల్గొంటాము, మేమెట్లా ఓట్లు వేస్తాము, ఫెడరేషన్ కాదని మేమెట్లా ముందుకు పోతాం అనేది శేఖర్ మాస్టర్ గారి వాదన. అంటే ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తే కదా ఎన్నికలు జరగాలి, ఒక ఎమ్మెల్సీఏ నిర్ణయం తీసుకొని ఇక్కడ నేను నిలబడతా, ఇక్కడ ఎన్నికలు పెట్టాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా ఈయన వాదన ఉంది. కావాలని టార్గెటివ్గా మీరు చేస్తూ ఉన్నారు, ప్రెసిడెంట్కి కొన్ని రైట్స్ ఉంటాయి మేము నిర్వహించుకుంటాం అనేది వాళ్ళ వాదన. ఇక్కడ ఈ డిబేట్ అయితే నడుస్తూ ఉంది. అంటే ఇది గతంలో చాలా విభేదాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది తెర మీదకి వచ్చింది, పోలీసుల వరకు వెళ్ళింది, కానీ ఈ 24 క్రాఫ్ట్స్ విషయంలో కావచ్చు, అంటే గతంలో మా అసోసియేషన్ విషయంలో కావచ్చు, మీరు చూడొచ్చు. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం వాస్తవానికి. అంటే ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళిన వారికి తెలుస్తుంది. అంటే బయట పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయో, బయట పాలిటిక్స్ నిజంగా ఒక పొలిటికల్గా పాలిటిక్స్ ఎట్లా ఉంటాయో ఫిల్మ్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ కూడా అంతే ఉంటాయి, అంతకంటే ఎక్కువ కూడా ఉంటాయి. అంటే అక్కడ కూడా ఓటింగ్ వేయించుకోవడం, ఫలానా వ్యక్తిని ప్రెసిడెంట్ పెడతా అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవడం, ఇవన్నీ నడుస్తాయి. వాళ్ళకు ఒక ఓటర్ ఐడి ఉండదు, అది ఓటర్ ఐడి కాదు కానీ వాళ్ళకంటూ గుర్తింపు కార్డు ఉంటుంది. అసోసియేషన్ మెంబర్గా, మా అసోసియేషన్ మెంబర్గా, ఈ ఫలానా ఫెడరేషన్లో ఫలానా కెమెరా డిపార్ట్మెంట్లో మెంబర్గా గుర్తింపు కార్డు అనేది వాళ్ళకు ఉంటాయి. ఆ కార్డులో పంచే విషయంలో విభేదాలు ఉన్నాయి, ఓటింగ్ విషయంలో విభేదాలు ఉన్నాయి, ప్రెసిడెంట్ విషయంలో విభేదాలు ఉన్నాయి. ఇది అసలు ఇది వాగ్వాదం అంతా తలెత్తడానికి ప్రధానంగా ఏం కనిపిస్తామంటే, ఎప్పుడైతే జానీ మాస్టర్ గారి సతీమణి సుమలతాదేవి, అందరికీ తెలిసినట్టుగా ఆయిషా, ఎప్పుడైతే ఈ డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డదో అప్పటి నుంచి ఈ డ్యాన్స్ అసోసియేషన్లో ఒక అసంతృప్తి ఉన్నది. ఇంకో ఇంటర్నల్గా వాళ్ళకి ఏం క్లాషెస్ ఉన్నాయనేది ఇంకా స్పష్టత లేదు, కానీ ఈ క్లాషెస్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఆమె ఎన్నిక కాబడంగానే వీళ్ళు రాజీనామా చేయడం ఇదంతా నడుస్తూ ఉంది. మరి అసలు ఫర్దర్గా ముందుకు ఎట్లా వెళ్తారు, మరి ఇది ఫెడరేషన్ ముందుకు వచ్చి దీన్ని ఏమైనా కాంప్రమైజ్ చేస్తుందా, ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైనా వీళ్ళకి నచ్చ చెప్తారా, మరి నిజంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసుల వరకు వెళ్తుందా, మరి ఫర్దర్గా జానీ మాస్టర్ ఏం చెప్తాడు, శేఖర్ మాస్టర్ ఏం చెప్తాడు అనేది చూడాలి.